హలో అండి. హాయ్. సో ఏపీలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే మేబీ జగన్ వస్తాడు అనుకుంటున్నాము. అంటే జగన్ గారు వస్తే ప్రస్తుతం చూసారు కదా పాలన ఎలా ఉందంటారు? పర్వాలేదు, పేదోళ్ళకి ఇండ్లు ఇస్తున్నాడు. అలాగే విద్య, వైద్యం, మంచి మంచి ఐటీ కంపెనీలు కూడా డెవలప్మెంట్ చేస్తున్నారు కాబట్టి సో మనకి 2020లో కరోనా వచ్చినందుకు డెవలప్మెంట్ అనేది ఏం లేదు. జస్ట్ 3 ఇయర్స్లో చేశారు కాబట్టి మేబీ నెక్స్ట్ కూడా ఆయనకే అవకాశం ఇస్తే డెవలప్ అవుతుంది. అంటే ఈ 3 ఇయర్స్లో బాగా చేశారు అనుకుంటున్నారు. పర్వాలేదు, చేశారు కదా బాగానే. కానీ సో అంటే నార్మల్ ఆరోగ్యశ్రీపై మీ స్పందన ఏంటి? పర్వాలేదు కదా, ఆరోగ్యశ్రీ అనేది చాలా సంవత్సరాల నుంచి వస్తూ ఉంది. అలా వాళ్ళ నాన్నగారు కూడా చేశారు. సో ఆయన అట్ ద సేమ్ టైం ఆయన కూడా మళ్ళీ చేస్తున్నాడు ప్రజలకి చాలా మంచిగా. సో ఆయననే సెలెక్ట్ చేసుకుంటారు మేబీ. అంటే సరిగ్గా అమలు అవుతుంది అంటారా? అమలు అవుతుంది కదా. ఇప్పుడు మెడికల్ కాలేజెస్ మరి పలాసలో కూడా అది పెట్టేశారు. సో మేబీ ఆయనే రావచ్చు 100%. నేడు సీఎం జగన్ గారు ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల వరకు ఉచిత వైద్యం ప్రారంభించబోతున్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా మంచిదే కదా, ప్రతి ఒక్క కుటుంబానికి దోహదపడుతుంది. సో ఎవరికి ఎలా జరుగుతుందో మనం చెప్పలేము. సో ఆరోగ్యపరం అనేది ఎవరికి ఏ టైంలో ఎట్లా ఉంటుందో చెప్పలేము కాబట్టి సో చాలా యూస్ఫుల్ అవుతుంది అది. సో చూసుకుంటే రాష్ట్రంలో అప్పులు 10 లక్షల కోట్లని ప్రతిపక్షాలు అంటున్నాయి. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారేమో మొత్తం ఏపీ మొత్తంలో అప్పు 4 లక్షల కోట్లు అంటున్నారు. అందులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి 3 లక్షల కోట్లు ఉండేది అని కేంద్రం చెప్తుంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే మేబీ డెవలప్మెంట్ చేసినారు కదా, 3 ఇయర్స్లో అయిండొచ్చు. బట్ సరే, అది పెద్దోళ్ళ విషయం కాబట్టి వాళ్ళే క్లియర్ చేసుకుంటారు. బట్ మనకు పాలన అనేది చాలా బాగుంది కదా. 10 లక్షల కోట్లు ఎక్కడ, 4 లక్షల కోట్లు ఎక్కడ? ప్రతిపక్షాలు అలా విమర్శించడం ఎంతవరకు కరెక్ట్? మామూలే అండి, పడిన వాళ్ళు ఎంతన్నా అంటారు. బట్ ఏంటంటే ఆయన కాన్సెప్ట్ ఏంటంటే ప్రజలు బాగుండాలి, పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ కావాలి, మంచి ఫుడ్ కావాలి. లేదనుకో ఆయన ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకుంటారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఓకే. అంటే చంద్రబాబు కంటే చాలా తక్కువ అప్పులు చేశాము, అవి కూడా పేద ప్రజలకే ఇచ్చాను అంటున్నారు జగన్. నిజమే అంటారా? నిజమే అయ్యిండొచ్చు. సో ఆడుదాం ఆంధ్ర అని 26వ తేదీ నుంచి ప్రారంభించబోతున్నారు కదా, దీనిపై మీ స్పందన ఏంటి? చాలా మంచిది కదండి. నేను కూడా స్టేట్ ప్లేయర్నే 2008లో. సో అది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో దానివల్ల మనం ఇంప్రూవ్ అవ్వచ్చు. చిన్న చిన్న ప్రాంతాల నుంచి కూడా మంచి స్థాయికి తీసుకుపోయే కాన్సెప్ట్ని తీసుకొస్తున్నారు కాబట్టి చాలా మంచిది. నాది కూడా కర్నూలు డిస్టిక్. అసలు జగన్ గారి కాన్సెప్ట్లు ఇవన్నీ ఎలా అనిపిస్తున్నాయి? చాలా మంచిది కదండి. సో అందరికీ మేలే చేస్తున్నాడు ఆయన. సో ఆయనను విమర్శించడం చాలా తప్పు నా దృష్టిలో. పెన్షన్ కూడా జనవరి నుంచి 3,000కి పెంచుతున్నారంట. మంచిదే కదా, పేదోళ్ళకి అందరికీ మంచి సహకారం అందిస్తున్నాడు కాబట్టి పెంచడం చాలా మంచిది. ఏపీలో డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంది మెల్లమెల్లగా. విత్ ఇన్ షార్ట్ టైంలో డెవలప్మెంట్ అనేది చాలా కష్టం. సో ఇంకా 5 ఇయర్స్ ఆయనే వస్తాడు, దాంట్లో డౌట్ లేదు. థ్యాంక్స్. ఒక ముక్కలో 24లో నెక్స్ట్ సీఎం జగనే వస్తాడు. మేబీ సీట్లు తక్కువ వచ్చినా కానీ సీఎం మాత్రం ఆయన్ని. థ్యాంక్ యూ.